బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను డిస్మిస్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ అనర్హత వేటు వేసేందుకు నిరాకరించారు. పార్టీ మారినట్లు ఎటువంటి ఆధారాలు లేవు అని స్పీకర్ గడ్డం ప్రసాద్ తేల్చి చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ స్పీకర్ తీర్పు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఇక స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. 5 ఎమ్మెల్యేలపైన బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి పిటిషన్ ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. ఎటువంటి ఆధారాలు లేనందున అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిరాకరించారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవు అని చెప్పారు. దీంతో 5 ఎమ్మెల్యేల డిస్మిస్ పిటిషన్లను కొట్టివేశారు. అనర్హత వేటు వేసేందుకు వీల్లేదు అనేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ వివరించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ స్పీకర్ తీర్పు వెలువడించారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను డిస్మిస్ చేశారు. స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ మారినట్లు ఎటువంటి ఆధారాలు లేవు అన్నారు. 5 ఎమ్మెల్యేలపైన బీఆర్ఎస్ ఆరోపణలను తోసిపుచ్చారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సాంకేతికంగా 5 ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు తేల్చి చెప్పారు.